ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 24వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాము. అయితే 25వ శ్లోకాన్ని ఈరోజు తెలుసుకుందాము. దానికన్నా ముందు ఒకసారి నిన్నటి శ్లోకంలో ఏం చెప్పారు అనేది ఒకసారి చెప్పుకుందాము. ఏమన్నారంటే, ఆత్మ ఖండింపబడదు, మండింపబడదు, తడపబడదు, ఎండింపబడదు. ఈ 4 లక్షణాలు ఉన్నాయి దానికి. అంటే మరి ఆకాశానికి కూడా అవి ఉండవు కాబట్టి దానికి కూడా మళ్ళీ ఏం చెప్పిండ్రు? ఆకాశాన్ని కూడా ఖండించలేము, కాల్చలేము, తడపలేము, ఎండబెట్టలేము. మరి ఆత్మకు కూడా అంతేనా అంటే సూక్ష్మ శరీరాన్ని కూడా ఏం చేయలేవు ఇవి. అట్లా మరి మనోబుద్ధుల్ని కూడా శస్త్రాలు ఖండించలేవు. మనసును ఎవరు ఖండిస్తారండి? మనసును కూడా ఖండించలేవు, మన బుద్ధిని కూడా ఖండించలేవు అస్త్రశస్త్రాలు. ఎందుకంటే ఇవన్నీ కనబడేటివి కాదు, వ్యక్తమయ్యేటివి కాదు. మరి ఆకాశాదులు కూడా వ్యక్తం కావు కాబట్టి ఆత్మలేనా? ఆత్మ అసలు ఉందా నిజంగానేనా అంటే శూన్యము అనేది ఉంటుంది, శూన్యంలో ఉంటుంది. ఇది ఆకాశము అంటే శూన్య ప్రదేశం, కానీ ఆత్మ అటువంటిది కాదు, శూన్యం కాదు. అదేంటిది? నిత్యము, సర్వగతము, స్థిరము, అచలము, సనాతనము. ఈ లక్షణాలు ఉన్నాయి ఆత్మకు. కాబట్టి ఇది కాల పరిధిలోకి రాదు. ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో లేదు అనడానికి లేదు. ఇక్కడి నుంచి ఇంతవరకే ఉంటుంది, తర్వాత ఉండదు అనేది ఉండదు. దీన్ని ఎవరు ఉత్పత్తి చేయలేదు కాబట్టి ఉత్పాద్యం కాదు. ఎవరైనా ఉత్పత్తి చేయగలిగే వాళ్ళు ఉండరు దీన్ని. కాబట్టి కాలంలో పుట్టినవి కాలంలో నశించి తీరుతాయి, కానీ ఇది కాలాతీతమైనది, కాలానికి కట్టుబడినది కాదు ఆత్మ అనేది. కాబట్టి ఇది శూన్యం కూడా కాదు. ఆకాశం అంటే శూన్య ప్రదేశం, కానీ ఇది శూన్యం కూడా కాదు. కాబట్టి ఇది ఆత్మ వేరే శూన్యంగా అవుతుందేమో అని అనుమానం వస్తుంది. కాబట్టి మనకు ఈ 4 ఉన్నాయి కదా, ఖండింపబడదు, మండింపబడదు, తడపబడదు, ఎండింపబడదు అన్నప్పుడు మన బుద్ధిని మనసును కూడా ఆ విధంగానే చేయలేము కదా. మరి ఆకాశానికి కూడా ఇవే లక్షణాలు ఉంటాయి కదా అన్నప్పుడు దానికి భేదాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. శూన్యమేమో అనుకుంటాము, శూన్యం కాదు. అసలు ఆత్మ లేదు, అట్టి అని ఏదో ఒకటి చెప్పిండ్రు అనుకోవడానికి లేదు. ఈ ఆత్మ అనేది నిత్యమైనది, సర్వగతము, స్థిరము, అచలము, సనాతనము. ఈ 4 లక్షణాలు ఉంటాయి దీనికి. స్థిరంగా ఉంటుంది, దీనికి వికారాలు ఉండవు. మరి ఆత్మను శుద్ధి చేయడానికి ఆత్మ కన్నా వేరేది ఉండదు. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మరి ఒక ఆత్మకే తెలుస్తుంది. మనసుతోని మనము ఆత్మను తెలుసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మనకన్నా గొప్ప వాళ్ళు మన గురించి తెలుసుకోగలుగుతారు. మనకన్నా గొప్ప వాళ్ళ గురించి మనకు ఎవరైనా చెప్పాలి అంటే ఇంకా గొప్ప వాళ్ళు అయి ఉండి చెప్పాలి, అంతేగాని మనము తెలుసుకోలేము. ఏదైనా ఒక గొప్ప విషయం ఉంది అంటే దాన్ని తెలుసుకోవాలి అంటే దానికన్నా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు దాన్ని గురించి తెలుసుకుని చేయగలుగుతారు. అంటే మనకు అది వచ్చేసినప్పుడు దాన్ని ఈజీగా చేస్తాం. ఒక పాట ఉందండి, పద్యం ఉంది. ఆ పద్యం మనకు వచ్చేసిన తర్వాత మనం ఈజీగా చదవగలుగుతాం తెలిసినట్టుగా. కానీ ఆత్మ గురించి తెలియకుండా మరి తెలియాలి ఆత్మకు సంగతి అంటే ఆత్మను గురించి తెలవాలంటే ఇంకో ఆత్మకే తెలుస్తుంది. మరి ఆత్మను తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం పొందడము అంటాం మనం.
మరి ఆత్మ అనేది వస్తువు అనేది ఉందా అక్కడ? లేదు కదా. దానికి ఒక వస్తువు అనేది లేదు, కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆత్మకు. కాబట్టి ఏ విధమైన సంస్కారానికి అవకాశం లేదు. దానికి మనము ఏదో చేద్దాము, తుడవాలి, కడగాలి ఇట్లాంటివి ఏం లేవు కదా ఆత్మకు. శరీరానికి ఉంటాయి కానీ అంటే అది పుట్టినది కాదు. కాబట్టి ఇవన్నీ ఏముండవు. ఇప్పుడు గాలి లేదు అనము, గాలి ఉంది కదా. గాలి ఉంది కానీ దాని లక్షణాలు వేరే, అది కనబడతలేదు, మనం పట్టుకోలేము దాన్ని. కానీ అది ఉందా లేదా అంటే ఉంది అనే చెప్పాలి. ఆకాశం ఉంది కానీ పట్టుకోలేము. అలాగే ఆత్మ కూడా ఉంది కానీ దాని సంస్కార్యానికి అవకాశం లేకుండా ఉంది. మనం దాన్ని సంస్కరించేది ఏమి ఉండదు. అది చలనరహితమైనది, మార్పు చెందదనమాట. ఒకటే విధంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా. మనము పెరుగుతాము, శరీరం పెరుగుతుంది, మార్పులు వస్తాయి. బాల్యము, యవ్వనము, ముసలితనం ఇట్లా మారినప్పుడు మన శరీరంలో. కానీ దానికి అదంతా ఏమీ ఉండదు, కాలానికి కట్టుబడినది కాదు. దానికి వయసు ఉంది అని చెప్పడానికి లేదు. అది ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. నిత్యము, సర్వగతము, స్థాణువు, అచలము, సనాతనము. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కానీ శూన్యం కాదు అని తెలియజేసిండనమాట. అయితే ఇప్పుడు 25వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం మనము. అవ్యక్తోయమచింత్యోయ అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నామశోచితుమర్హసి. ఇది 25వ శ్లోకం అండి. దీంట్లో ఏమంటున్నారంటే ఆత్మ ఇంద్రియాలకు గోచరము కాదు, అంటే వ్యక్తమయ్యేది కాదు, మనకు కనబడేది కాదు. వ్యక్తమయ్యేది అంటే మనకు తెలుస్తుంది, కనబడుతూ ఉంటుంది. కనబడేది మన కళ్ళు, గోచరం అయ్యేది అంటే మనకు కనిపించేది. కానీ ఆత్మ అనేది మన ఇంద్రియాలకు కనిపించేది కాదు. ముట్టుకుంటే తాకేది కాదు, వాసన చూస్తే తెలిసేది కాదు, కళ్ళతోని చూసేది కాదు. కాబట్టి మనసుతోని కూడా దాన్ని తాకలేము, ఆలోచించలేము ఇలా ఉంటుంది అని. మనం కనీసము ఊహించలేము దాని గురించి. మరి ఆత్మ మారేది కాదు. మరి ఇవాళ ఇట్లుంది రేపు మారిపోతుంది తెలియదు అనడానికి లేదు. అసలు దానికి ఆకారమే లేదు. మనకు ఆకారాన్ని ఊహించలేము. ఈ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే నువ్వు దుఃఖించే అవసరం ఉండదు అర్జున. అసలు ఎప్పుడు మొదలైందండి ఇది? భగవంతుడు ఎప్పుడు మొదలుపెట్టిండు? అర్జునుడు ఫస్ట్ యుద్ధం చేయడానికి వచ్చిండు. మన భగవద్గీత అంటే ఈ మాటనే అర్థమైపోతుంది. భగవంతుడు అర్జునుడు యుద్ధం చేయడానికి ఏమో ఉత్సాహంతో కృష్ణుడు రథసారథిగా ఉండి తీసుకొని వచ్చిండు యుద్ధానికి. చూడండి ఎంత ఉత్సాహంతో వచ్చిండు, శంఖాలు ఊరించిండు, అంత అయింది. అప్పటిదాకా ఎలా ఉన్నాడో యుద్ధం చేయడానికి సిద్ధపడొచ్చి ఏది వాళ్ళ మొహాలు చూస్తా నేను అంత గొప్ప వీరులు ఎవరున్నారు, దుర్యోధనుడికి సహాయం చేసేవాళ్ళు అన్నప్పటి వరకు ఎలా ఉన్నాడు, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉండే, అలాంటి వాడు తర్వాత ఎలా మారిపోయి దుఃఖిస్తూ ఏడ్చుకుంటూ కూర్చొనే పరిస్థితికి దిగజారిపోయిండు. అవునా? అయితే ఇప్పుడు మరి భగవంతుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఆ ఏడుపును దూరం చేసి అశోచ్య నవ్యశోచస్త్వం, ఇది దుఃఖించవలసిన విషయం ఏమీ లేదు అర్జున, నువ్వు యుద్ధం చెయ్యని ముందు అతను ఎలా యుద్ధం చేయడానికి సిద్ధపడి వచ్చిండో ఆ విధంగా మళ్ళీ మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ రావడం ఎలా వచ్చాడో మరి మారిన దగ్గర నుండే చూడండి. మనం ఇది బాగా గమనించుకోవాలి.
ఏదైనా సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అంటే అది ఎక్కడ ఎండ్ అయిందో ఆ ఎండ్ అయిన దాని నుంచే మళ్ళీ మనకు బ్యాక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒకటి మంచి చేసుకుంటూ వెళ్ళినామండి, ఏదో మిస్టేక్ వల్ల మొత్తం ఉన్నది పోతుంది. మరి మళ్ళీ అది కుదురుకోవాలి అంటే ఎలా చేయాలో అర్థం కాదు. ఇదే ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడి వచ్చిన అర్జునుడు ఎలాగైతే తను మారిపోయి యుద్ధం చేయకుండా చేతగాని వాడులాగా దుఃఖిస్తూ ఉన్నాడు, మరి ఆ దుఃఖాన్ని దూరం చేసి ఇతన్ని మళ్ళా యుద్ధానికి సిద్ధుణ్ణి చెయ్యాలి అనేది ఇక్కడ. అంటే ఆ ఏడుపును మాను అనే దగ్గర నుంచే మొదలుపెట్టిండు కృష్ణ భగవానుడు. అశోచ్య నవ్యశోచస్వం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావయ్యా, నువ్వు దుఃఖించకు, అదే చెప్తూ ఉన్నాడు. ఆ ఉండడానికి ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, అర్జునుడు తనకు దుఃఖ కారణం అయ్యే విషయాలన్నీ చెప్పుకొచ్చి ఏడుస్తున్నాడు. ఇప్పుడు మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆ దుఃఖించడమా అవసరం లేదు, ఎందుకు ఆ దుఃఖాన్ని పోడగొట్టడం కోసము ఏమేం చెప్పాలో అవన్నీ చెప్తూ ఉన్నాడు. అంతే కదండి. అంటే మనం ఏదైతే మనకు ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే ఆ ఇబ్బంది ఎలా వచ్చిందో దాన్ని అదే విధంగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి జీవితంలో. రోగం వచ్చింది అంటే రోగము ఎక్కడొచ్చింది, దేనికి వచ్చిందో కరెక్ట్ తెలిసినప్పుడే ఆ రోగానికి మళ్ళీ అదే విరుగుడు మందు ఉంటుంది, అయితేనే అది తగ్గుతుంది. అలాగే ఇక్కడ అర్జునుడికి వచ్చిన దుఃఖము ఎలా వచ్చిందో దాని గురించే తీసివేయడం కోసమే ఇవన్నీ శ్లోకాలు ఇదంతా బోధిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే దుఃఖాన్ని దూరం చేసుకో, నువ్వు అసలు ఏడ్చే అవసరమే లేదు, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు, ఈ శరీరం కోసము అంటే నశించిపోయేదే, మరి ఆత్మ కోసము అంటే ఆత్మ కోసం దుఃఖించాల్సిన అవసరమే లేదయ్యా బాబు, అది దాన్ని నువ్వు ఏమీ చేయట్లేదు, నువ్వు ఏమీ చేయనప్పుడు నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, ఇక్కడ పోయింది ఏమున్నది, పోయేదే పోతున్నది, ఉండేది ఉంటున్నది, మధ్యలో నువ్వు చేసింది ఏమున్నది, నువ్వు పొడగొట్టకున్నా అది రేపు పోయేదే, ఇప్పుడు ఇవాళ లేకుంటే రేపు పోయేదేనండి, పోయేదానికోసం ఏడుస్తారా, పన్ను పోతుంది, పన్ను పోతే పిల్లడికి పన్ను పోయిందని ఏడుస్తారా, మళ్ళీ వస్తుంది, లేదు ముసలితనం వచ్చింది పన్ను ఊడిపోయింది మళ్ళీ ఏడుస్తారా పన్ను కోసం, అవి ఊడిపోయేది కాబట్టి ఊడిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, జుట్టు ఎందుకు ఊడిపోతుంది అని ఏడ్చుకుంటూ రోజు ఒక వెంటక పోతుందని ఏడుస్తారా, ఏడవద్దు కదా. అలాగే బట్టలు చినిగిపోతూ ఉంటాయి, వాటిని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాము, అయ్యో నా బట్టలు చినిగిపోయాయి అని ఏడుస్తున్నామా, ఈ శరీరం కూడా అటువంటిదే, అందుకోసం నువ్వు దుఃఖించే అవసరం లేదు అని చెప్తూ ఈ ఆత్మ గురించి నీకు కనబడతలేదు అనుకుంటున్నావా, నువ్వు ఈ అంటే ఇంద్రియాలకు గోచరం కాదు అంటున్నాడు. ఇంద్రియాలు అంటే అన్నీ వస్తాయి, మరి చేతులు పెట్టి తాకుదాము, కొన్నేమో తాకి తెలుసుకుంటాం అక్కడ వస్తువు ఉంది అని, కొన్నేమో చూసి తెలుసుకుంటాం, కొన్ని టేస్ట్ చూసి తెలుసుకుంటాం, కొన్ని వాసనతో తెలుసుకుంటాం కదా. మరి అలా తెలుసుకోవడానికి అవకాశం లేదు, ఆత్మ అనేది మారేది కాదు. ఆ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే నువ్వు దుఃఖించే అవసరమే లేదు. మనకు కనబడింది కాబట్టి ఆత్మ ఉన్నది అని తెలుసుకుంటే చాలు. ఆత్మ జ్ఞానం కలిగితే నువ్వు పండితుడివి, నువ్వు గొప్పవాడివి, నీకు ధర్మాలు తెలుసు, అన్నీ తెలుసు. ముందేమన్నాడు, పండితులు చెప్తారు ఇది ధర్మం కాదు యుద్ధం చేసుడు అన్నావు, మరి ఇప్పుడు ఏమైంది, ఆ ధర్మం ఎటు పోయింది, పాండిత్యం ఎటు పోయింది, ఏడ్చుకుంటూ కూర్చున్నావు, నువ్వు ఏడ్చే అవసరమే లేదు అని
మళ్ళీ దాన్ని బలపరుస్తూ ఈయనకి చెప్తూ ఉన్నాడు అనమాట అర్జునుడికి. ఇంద్రియాలకు ఏది గోచరం కాదో అది వ్యక్తం కాదు, అంతే కదా. ఇంద్రియాలకు తెలుస్తుంది, మనకు చూస్తే కనబడుతుంది అంటే వ్యక్తం అయినట్టే. మనకు ఏదో రకంగా తెలుస్తుంది. ఇప్పుడు గాలి కనబడట్లేదు కానీ మనం ఫీల్ అవుతున్నాము అంటే ఇంద్రియాలతో తెలుసుకుంటున్నాం కదా, అప్పుడు అది ఉంది అని, అది వ్యక్తం అవుతూ ఉంది గాలి. మరి ఆత్మకు రూపాదులు లేవు కాబట్టి ఏ ఇంద్రియానికి కూడా ఆత్మ గోచరం కాదు. కనుక ఇంద్రియము అప్రత్యక్షము అయింది కాబట్టి ఆత్మ అవ్యక్తం. ఇంద్రియాలకు ప్రత్యక్షంగా కనబడడం లేదు కాబట్టి దాన్ని అవ్యక్తము అన్నాం. మరి అచింత్యము అని కూడా చెప్తూ ఉన్నాడు. అచింత్యము ఎందుకు అవుతుంది మరి అంటే ప్రత్యక్షం కాదు కాబట్టి అవ్యక్తము. అట్లానే ప్రమాణాలకు అందనిది, ప్రత్యక్ష ప్రమాణాలకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు. ఎవరు చూస్తారని? నువ్వు చూసావా? నేను చూసాను? చూడలేదు కాబట్టి మనకు అనుమానం కలుగుతుంది. ఏం అనుమానం వస్తుంది? అసలు ఉందో లేదో వట్టిగానే చెప్తున్నాడేమో కృష్ణ భగవానుడు అనుకుంటాం కదా. అనుకుంటే దానికి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఆ విధంగా ఆత్మను అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక పొయ్యి పెట్టామండి, పొగ వస్తూ ఉంటుంది. పొయ్యి పెట్టాము, మా నిప్పులు ఉన్నాయి, పొగ వస్తూ ఉంది అని తెలుస్తుంది. మరి అక్కడెక్కడో కొండల గుట్టలలో పొగ వస్తూ ఉంటుందండి మనకి ఇంట్లో ఎక్కడెక్కడో. అయితే పొగను చూసి మనం ఏమనుకుంటాం? అక్కడ నిప్పు ఉంది అని తెలుసుకుంటాం. నిప్పు మనకు కనబడట్లేదు. అట్లనే ఆత్మ ఉంది అని తెలుసుకుంటాము, ఆత్మ జ్ఞానం ఉంటే. ఆ విధంగా తెలుస్తుంది ఆత్మ గురించి. అది లేదు అని అనుమానం అవసరం లేదు. దాన్ని అదేం చేస్తుందంటే మనసుకు కూడా తెలుసుకోలేదట. ఎందుకు అంటే మనసుకు ఆలోచనలను పుట్టించేదే ఆత్మ. ఆత్మనే ఇస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీ ఓనర్ ఏం చెప్తాడు? నాకు ఇది కావాలి అని ఆ కంపెనీ ప్రాజెక్టులో సీఈఓనో ఎవరో ఉంటారో వాళ్ళకి చెప్తారు. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ మేనేజర్లు వాళ్ళకి ఇగో ఇది ఇది చేయాలి, ఇలా ఇలా చేయాలి అని ఆ ప్లానింగ్ అంతా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని ఏం చేస్తారు? ఆ ప్లాన్ అంతా చేస్తారు. అయితే ఆ మేనేజర్ ఏం చేస్తాడు? ఈ ఆలోచనలు మనసు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఆ ఇంప్లిమెంట్ చేసేది మనకేంటి? బుద్ధి. ఇప్పుడు మనకు మన ఆత్మ ఒకటి సజెస్ట్ చేసింది, నువ్వు ఈరోజు ఈ పని చేసుకొనిరా అని. అప్పుడు మనసు ఏం చేసింది? దానికంతా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏం కొనుక్కోవాలి, ఏ షాప్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎంత రేటు పెట్టాలి, ఎలాంటిది కొనుక్కోవాలి అన్నీ ఇది తయారు చేసింది. అవన్నీ ఏం చేసింది? బుద్ధికి అప్పచెప్పింది. బుద్ధి ఏం చేయాలి మరి? బుద్ధి పుడుతుంది దానికి, ఇప్పుడే పోదామా తర్వాత పోదామా అని. ఈ బుద్ధి అనేది వంకర టింకర ఉంటుంది. ఇప్పుడు మనం చాలా తెలివైన వాళ్ళమండి, నిజంగా మనము పండితులమే, అందుకు ఒప్పుకోవాల్సిందే. ప్రతి మనిషికి తెలివి అనేది ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎవరన్నా పిచ్చి పని చేసింది అనుకోండి, వాడి బుద్ధి బాగాలేదే అంటారు. వాడి మనసు మంచిదే, ప్రేమ ఉంది, కానీ వాడి బుద్ధి బాగాలేదు అంటున్నాం. అంటే బుద్ధికి మనసుకు తేడా ఉంది అనేది మనం గమనిస్తున్నాం కదా అండి. మనం దానికి ఇది దీనికి అది చెప్పట్లేదు. మనసు వేరు, బుద్ధి వేరు. బుద్ధి కర్మానుసారిణి, బుద్ధిని బట్టి పని చేస్తూ ఉన్నాం ఇక్కడ. మనసు చెప్పింది కానీ బుద్ధి కరెక్ట్గా చేయిస్తే కరెక్ట్ పని అవుతుంది, లేకుంటే కావట్లే. మధ్యలో ఈ బుద్ధి అనేది ఈ మనసు చెప్పినట్టు సీఈఓ చెప్పినట్టు వినాలి. అర్థమైందా? అది వినకపోయినప్పుడు మధ్యలో ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే బుద్ధి వంకర బుద్ధి ఉండడం వల్ల ఏమవుతుంది? మధ్యలో అది వేరేలాగా మారిపోతూ ఉన్నది. అక్కడ
అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనసుకు కూడా తెలియదు. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకో ఆత్మకే తెలుస్తుంది. ఎందుకంటే మనసును కూడా శాసించేది ఆత్మ. మనసు పాపము బుద్ధి చేతిలో పడిపోతున్నది. ఇదంతా ఆత్మ ప్రబోధము ఏదైతుందో దానికి అనుకూలంగా మనసు ప్రవర్తిస్తున్నది. కానీ మనసు చెప్పినట్టు బుద్ధి వినట్లేదు. బుద్ధిని బట్టి కర్మలు జరుగుతూ ఉన్నాయి. మరి కర్మలు అనేవి బుద్ధి హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి. మనసుకు కొట్టుకుంటుంది, నువ్వు పోవద్దు పోవద్దు పోవద్దు. మనం చెప్తూ ఉంటారు కొంతమంది, నాకు అస్సలు పోవుడు ఇష్టమే లేకుండానే ఇవాళ, కానీ ఇక పోదాం పోనీలే అనుకున్నా కదా అని పోయినా. ఆ అనుకున్నా అన్నది ఏంది? బుద్ధి. నువ్వు వద్దు వద్దు అని అనుకున్నది ఏంటిది? మనసు. ఆ బుద్ధి మనసు వేరే ఉంది కదండి. ఇప్పుడు మనకు క్లారిటీ వస్తుంది కదా. మరి ఆ మనసుకు కూడా ఎప్పుడో ఒకసారి స్ఫురిస్తున్నది. మనసులో పుట్టింది ఏం పుడుతుంది? మనసుకే పుట్టట్లేదు, దానికి ఇంకేదో చెప్తుంది నువ్వు ఈ చెయ్యి అని. అదే ఆత్మ అని మనకు కొంచెం తెలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ మనకు ఏంటంటే తమిళ భాషలో న్యూస్ వింటే ఎట్లుంటుందండి, అన్నీ అర్థమైనట్టే ఉంటాయి కానీ ఏమీ అర్థం కాదు. అది సంగతి. మరి ఇక్కడ ఈ ఆత్మ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ 26వ శ్లోకంలో. ఇదండి మరి 25లో 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనేది మనం సాయంత్రము పారాయణంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.